తీసుకొని మనం పేదలకు సహాయం చేసాం కదా, కానీ వాక్యం వింటూనే ఎందుకు నువ్వు చూస్తున్నావు వాళ్ళ సైడు? నాన్న ఎందుకంటే అందరికి భోజనం అందింది నాన్న. అక్కడ ఒక ఆయనకు మటుకు పెద్ద ఆయనకు అందలేదు. చాలా బాధ వేసింది నాయన. నేను వాక్యం వింటూనే మనసులో ఆత్మలో ప్రార్థన చేసుకుంటా ఉన్నా. తండ్రి ఆయనకి ఎట్టన్నా అందివ్వాలి ఆయన. చర్చ అయిపోయిన తర్వాత చేతిలో డబ్బులు పెట్టాలా, ఎట్లా ఏమైనా కొనివ్వాలని మనసులో చాలా మదన పడితే ప్రార్థన చేసుకుంటా ఉన్నాను నాన్న వాక్యం వింటానే. కానీ ఒక ఆయన ఎవరో పొడవుగా ఆయన వచ్చి అందరిని వాళ్ళకే అందించాడు ఆయన, ఎవ్వరికి ఇవ్వలేదు. ఆ పెద్ద ఆయనకు ఒక్క ఆయనకు అందించాడు. చూస్తా ఉన్నాను నాన్న. దీన్ని బట్టి ఏంటంటే మనం విశ్వాసంతో ఉంటే మనకు అసాధ్యమైనవి సాధ్యం చేస్తాడు దేవుడు. నేనేం కోరుకున్నాను, ఆ ఒక్క ఆయనకి అందివ్వాలి. అందరికీ అందిందని మనసులో చాలా వేదన పడుతున్నా, బాధపడుతున్నా. నా బాధను దేవుడు గమనించాడు ఆయన. ఆయనకి అన్నం ప్యాకెట్లు ఇచ్చిపోయాడు. అంటే ప్రతి విషయంలో విశ్వాసంతో మనం ఉంటే అద్భుతాలు జరుగుతాయి నాన్న. ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు దేవుడు చేయగలరు. హల్లెలూయా, ఆమేన్. అదే నాయన, అందుకని అలా చూస్తున్నాను.